నమస్కారం. నా పేరు ఎన్ రాజారెడ్డి. మాది పెద్దమండ మండలం శివపురం గ్రామం. హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. రాయలసీమలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ. ఈ మల్లయ్యకొండ అనేది తంబాలపల్లి నియోజకవర్గంలో తంబాలపల్లి మండలం, పెద్దమండ మండలం మధ్య ఉన్నటువంటి 3 కొండలు ఉన్నాయి. మల్లయ్యకొండ, సాధుకొండ, ఇనుముకొండ. ఈ ఇనుముకొండనే ఎర్రకొండ కూడా అని అంటారు. ఆ కొండలు ఇట్లా పెద్దమండ మండలం శివపురం, తంబాలపల్లి మధ్యలో దాదాపు 6,700 హెక్టార్లు పైగా విస్తరించి ఉన్నది. ఈ శివపురం గ్రామం పోరెడ్డివారిపల్లి మా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు. నేను ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా విజయవాడలో ఉన్నా. 10వ తరగతి వరకు మా ఊరు శివపురంలోనే ఉండి పక్కన వెలిగల్లు హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. 10వ తరగతి వరకు. 10వ తరగతి వరకు కూడా మేము శివపురం గ్రామంలో మా ఊర్లో ఉండి మల్లయ్యకొండకి నేను, మా నాన్న, అలాగే మా అన్న వీళ్ళందరం కలిపి ఆవులని, అలాగే ఎద్దులని, గొర్రెలు, మేకలను కూడా పైకి తీసుకెళ్ళి ఆ కొండలో ఉదయం పోతే సాయంత్రం వరకు కొండలో మేపుకొని వాటికి అవసరమైనటువంటి గడ్డిని కూడా ఒక రోజు తీసుకొని, ఒకరోజు కట్టెలను, ఇప్పుడులాగా స్టవ్లు, గ్యాసు లేదు గతంలో. స్టవ్లు, గ్యాస్ లేని కాలంలో కట్టెల పొయ్యిల్లో ఉండేటువంటి అవసరమైనటువంటి కట్టెలను పోగు చేసుకొని నెత్తిన పెట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఏదైనా పెళ్ళైనా పండగైనా ఆ కొండకెళ్ళి కొండలో ఉండేటువంటి కట్టెలను తీసుకొని వచ్చేవాళ్ళం. అలాగే వేసవి కాలంలో, అలాగే మామూలుగా కింద వర్షాభావ పరిస్థితులు ఉంటేనే మా ఊరిలో గడ్డి కానీ ఏది కానీ దొరికేది. అటువంటి పరిస్థితుల్లో మేము ఏదైనా అవసరమైనా వెంటనే అక్కడికి గడ్డి కన్నా కానీ కొండకెళ్ళి కొండలో అయినటువంటి గడ్డి తీసుకొని వచ్చేవాళ్ళం. అది ఒకటే కాదు, చాలామంది కొండపైన ఆధారపడి, అలాగే ఈ రోజున బీడీలకు అవసరమైనటువంటి తూకాకు అంటారు మా వైపు, ఆకుల్ని తీసుకొని వచ్చి వాటిని అమ్మి జీవించేవాళ్ళు. అలాగే మా వైపున బెల్లం బండీలకు అవసరమైనటువంటి చేపలు, ఈత చేపలు అంటారు, ఈత ఆకులను కొండకెళ్ళి అది కోసుకొని వచ్చి ఈత చేపలను తయారు చేసి అమ్ముకొని జీవనం గడుపుకునేటువంటి చాలామంది ఇప్పటికీ ఉన్నారు. అటువంటి కొండలు, ముఖ్యంగా మల్లయ్యకొండ అంటే ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. మా శివపురం పేరే శివుడు పైన ఉన్నాడు కాబట్టి కింద ఊరి పేరు శివపురం వచ్చింది. శివరాత్రి వచ్చినప్పుడు మా గ్రామం మొత్తం మా కిందనే ఉండేటువంటి ఒక ఏరు ఉంది, నదిలాగా ఉంటుంది. ప్రతి శివరాత్రికి నెల రోజుల పాటు మాఘస్నానం చేసి శివుని భక్తి శ్రద్ధలతో పూజించి శివరాత్రి రోజున అందరూ కొండపైకి వెళ్ళి పూజలు చేసేటువంటి ఇది మా ఊరిలో ఉంది, ఇప్పటికీ ఉంది. అటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి శైవక్షేత్రమైన మల్లయ్యకొండ ముఖ్యంగా మా శివపురం వైపు నుంచే సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి శివపురం వైపున వారికి మైనింగ్కి ఇచ్చారని చెప్పని తెలిసింది. అదే తంబాలపల్లికి సంబంధించి తంబాలపల్లి వైపు ఏపీఎండిసికి ఇచ్చారు. ఈ రెండు ఇక్కడ ఉండేటువంటి ఈ కొండల్ని సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొండల్లో ఉన్నటువంటి ఆలయం శైవక్షేత్రం. రాయలసీమలో తిరుమల కొండ, 7 కొండలు ఎలాగో వైష్ణవ క్షేత్రం ఉంటే, 3 కొండలు తంబలపల్లి దగ్గర మా ఊరి దగ్గర ఉండేటువంటి మల్లయ్యకొండ
3 కొండలు ఉండేటువంటివి కూడా శైవ క్షేత్రం. ఈ శైవ క్షేత్రాన్ని రాయలవారు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వయంభూగా ఏర్పడినటువంటి శివ ఆలయాన్ని, అక్కడ ఏర్పడినటువంటి శివుని ఒక గుడిని ఏర్పాటు చేసి ఆ గుడిలో ఒక పూజారిని పెట్టి అప్పటి నుంచి పూజలు అందుకున్నటువంటి శివుడు మా మల్లయ్య కొండపై ఉండేటువంటి శైవ క్షేత్రం. అటువంటి శైవ క్షేత్రాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే దాదాపు 6,700 హెక్టార్లు కూడా మైనింగ్ ఇవ్వాలని చెప్పని తీర్మానం చేయడం అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. రాయలసీమని రతనాల సీమగా మనం పిలుచుకున్న గతంలో మనం చూసాం. రతనాల సీమ రాష్ట్రం. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి, బంగారం దొరుకుతున్నట్టు ఉన్నాయి. ఇక్కడ మల్లయ్య కొండలో అనేకమైనటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారు అనేటువంటిటువంటి మ్యాంగనీసు, మిగతా అన్ని రకాలైనటువంటి భూమిలో దొరుకుతున్న ప్రతి ఖనిజం మల్లయ్య కొండ, సాధుకొండ, ఇనుమకొండలో ఉంది. వీటిని గుర్తించినటువంటి మైనింగ్ వారు గతంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, మైనింగ్ శాఖ మంత్రి గల్లా అరుణ్ కుమార్ ఉన్నప్పుడు అప్పుడే మైనింగ్కి అనుమతి ఇవ్వాలని చెప్పిన ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా తంబాలపల్లి, శ్రీపురం ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి దాని అసెంబ్లీలో ఈ మైనింగ్ చేయరాదు, మల్లయ్య కొండను కాపాడుకోవాలి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇలాంటి పనులు చేయకూడదని చెప్పని పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు దానిపైన మళ్ళా మైనింగ్ జరగకుండా నిషేధించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాక మునుపు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లయ్య కొండలో మైనింగ్ జరగమని, మైనింగ్కి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అవన్నీ వదిలేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసే పద్ధతిలో, ముఖ్యంగా మల్లయ్య కొండలో ఉండేటువంటి అనేకమైన ఖనిజాలను వెలకితీయాలని ఉద్దేశంతో ఈ రోజున ఏకపక్షంగా ఈ పర్మిషన్ ఇవ్వడం అనే దాన్ని పర్యావరణవేత్తలు, ప్రజలు, అలాగే శివభక్తులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ వారం రోజులు మీడియాలో, పత్రికలు వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము కోరుకుంటున్నాం, ప్రజలారా, మనం ఈ మైనింగ్ భూతాన్ని తరిమికొడదాం. మన ప్రాంత ప్రజలుగా మన శివాలయాన్ని కాపాడుకుందాం, మన మల్లయ్య కొండ, సాధుకొండ, ఇనుమకొండను కాపాడుకుందాం. ముఖ్యంగా పేద ప్రజలు వాటిపైన ఆధారపడి జీవించుంటే వాళ్ళు వేలాది మంది పేదలు ఉన్నారు. కాబట్టి అటువంటి పేదలకు న్యాయం జరగాలి. అదొకటే కాకుండా పుణ్యక్షేత్రమైనటువంటి, శైవక్షేత్రమైనటువంటి ఈ కొండని ఈరోజు పర్మిషన్ ఇస్తే రేపు తంబాలపల్లి, అలాగే ఇటువైపు పెద్దమండ మండలం ఉండే శివపురం, సిద్ధవరం, వెలిగల్లు, మిగతా ఈ గ్రామాలన్నీ కూడా ఫ్యూచర్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. వాతావరణ కాలుష్యం వస్తుంది, నీటి కాలుష్యం వస్తుంది, ప్రజలు బతికేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మనం ఈ రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీలుగా, ప్రజా సంఘాల, ప్రజలు అందరూ ఏకమై ఈ మైనింగ్ని ఇవ్వకూడదని చెప్పని పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలా, వినతిపత్రాలు ఇవ్వాలా. వీలైతే సంబంధిత అధికారులని, సంబంధిత మినిస్టర్ని, సంబంధిత పాలకపక్షం వాళ్ళందరూ కూడా కలుపుకొని ఈ మైనింగ్ని ఆపేంత వరకు మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున నాలాంటి వాళ్ళు చాలామంది మా గ్రామం నుంచి కానీ, అలాగే తంబాలపల్లి నుంచి కానీ వివిధ స్థాయిలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా మనం సహకరిద్దాం, చేద్దాం. మనం శైవ క్షేత్రాన్ని, మన కొండని కాపాడుకుందాం. ఈరోజు ఇట్లాంటి జరుగుతున్నటువంటి దీన్ని తంబాలపల్లి మండలం, పెద్దమండ మండలమే కాకుండా ఎప్పుడైనా శివరాత్రికి
జరుగుతున్న సందర్భంగా శివరాత్రి ఉత్సవాలు జరిగితే కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శైవక్షేత్రానికి వస్తారు. కేవలం శివుడు ఒకటే కాదు, అక్కడ అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఆ కొండలో ఉన్నాయి. గుహలు ఉన్నాయి. 3 కొండల మధ్య గుహ ఉంది. ఆ గుహ నుంచి ఈ గుహనకి గతంలో దేవుడు వచ్చాడని చెప్పని, స్వయంగా దేవుడు గుహ నుంచి వచ్చి ఇక్కడ వెలిసాడని చెప్పినట్టు కూడా ప్రతీతి. కాబట్టి అటువంటి శైవక్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆలోచించాలా. వారు ఇచ్చినటువంటి జీవోలని, మైనింగ్ పర్మిషన్ని రద్దు చేసుకోవాలా. పేద ప్రజలకు, ముఖ్యంగా ప్రాంత ప్రజలకు ఇస్తున్నటువంటి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా భక్తులు అనేక మంది ఈ రోజున ప్రతి సోమవారం వస్తున్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే బద్దలు కాకుండా ఆ మైనింగ్ ఇచ్చినటువంటి పర్మిషన్ని రద్దు చేయాలని చెప్పని కోరుతున్నాం. ఇప్పటికైనా స్పందించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వానికి కోరుతూ, శివపురం గ్రామ వాసిగా, తంబాలపల్లి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ వాసిగా మేము, ఆ ప్రాంత ప్రజలందరం కూడా, ఎందుకంటే ఆ కొండల్లో పుట్టాం, పెరిగాం, ఆ కొండలపైన ఆధారపడి అనేక సార్లు మేము కూడా నడిచి దేవుని కోసం నేను 10 సంవత్సరాలు, 10వ తరగతి వరకు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 2-3 సార్లు కొండపైకి వెళ్ళి దేవుని పూజించి, ఆ కొండలో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి పళ్ళని, అలాగే వివిధ రకాలైనటువంటి దుంపలన్నీ కూడా మేము తీసుకొని వచ్చాం. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, కరువు వచ్చినప్పుడు, పెద్ద కరువు అనేది ఒక కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చినప్పుడు తినేదానికి తిండి లేకపోతే అక్కడ అడవిలో దొరికినటువంటి ఆకులు తీసుకొని వచ్చి, ఆకుల్ని వండుకొని